హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మనకి అవెంజర్స్ థీమ్లో అది కొత్త ఫ్లేవర్లో అడిగారండి. అది కూడా క్యారమెల్ ఫ్లేవర్లో కావాలన్నారు. సో ఈ వీడియో అయితే నిన్నే పోస్ట్ చేయాల్సింది ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. వన్ డే డిలే అయినా కూడా బిలేటెడ్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. నేను కూడా వన్ ఆఫ్ ది టీచర్. సో నేను కూడా ఆ ప్రౌడ్ మూమెంట్ని నిన్న ఫీల్ అయ్యాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది మెసేజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 1.5 kg కేక్. దానికోసం నేను 7 inch టిన్స్లో 750 బేస్ వచ్చేంత వరకు నేను బేక్ చేసుకున్నా. దీనిలో ఒక కేక్ అయితే మనకి హైట్లో నార్మల్ 1 kgకి ఎట్లా హైట్ వస్తుందో ఆ హైట్లో నేను బేక్ చేసుకున్నా. సో దట్ నాకు 3 లేయర్స్ అనేవి కట్ అయ్యాయి. అండ్ ఇంకొక స్పాంజ్ వచ్చేసి హైట్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని నేను 2 slicesగానే కట్ చేసుకున్నా. సో దట్ నాకు టోటల్ 5 లేయర్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీకు నేను చూపించిన కేక్ హైట్ కన్నా ఇంకా కేక్ హైట్ ఎక్కువ కావాలి అని అంటే కనుక యూ కెన్ గో విత్ 6 inches. సో 6 inches 2 tins హైటెడ్ టిన్స్ తీసుకున్నట్టయితే మీకు హైట్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి క్యారమెల్ ఫ్లేవర్ అని చెప్పాను కదా. కస్టమర్కి నేను సజెస్ట్ చేసింది ఏంటి అంటే స్పంజ్ వచ్చేసి మీకు బటర్ స్కాచ్ ఉంటుంది అండ్ ఫిల్లింగ్ వచ్చేసి క్యారమెల్ ఉంటుందని. నార్మల్గా రెగ్యులర్గా నేను నార్మల్ బటర్ స్కాచ్ కేక్కి ఫిల్లింగ్ నార్మల్ విప్పింగ్ క్రీమ్ పెట్టేసి దానిపైన సాస్ అనేది అప్లై చేసుకుంటా. కానీ దీంట్లో ఏం చేశాను అని అంటే నేను ఫిల్లింగ్లో క్యారమెల్ సాస్ అనేది విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేస్తాను. మిక్స్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. నార్మల్ విప్పింగ్ క్రీమ్కి ఇట్లా మనం క్యారమెల్ మిక్స్ చేసిన విప్పింగ్ క్రీమ్కి తేడా ఉంటుంది. అండ్ మీరు ఒకటి గమనించాలి, క్యారమెల్ సాస్లో కొంచెం సాల్టీ ఉంటుంది మీరు తీసుకునే బటర్ బట్టి. ఇన్ కేసు మీరు తీసుకున్నది సాల్టెడ్ బటర్ అయితే కనుక లైట్ సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం టెక్స్చర్ మారే అవకాశం ఉంటుంది. హార్డ్ అయ్యి అట్లాగే బబుల్స్ వచ్చే టెక్స్చర్ ఎట్లా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. సో అదొకటి గమనించాలి మీరు. లేదు నాకు ఆ సాల్టీ ఫ్లేవర్ వద్దు అని అనుకుంటే మీరు ఏదైతే క్యారమెల్ సాస్లో బటర్ యూస్ చేస్తారో అది నార్మల్ వైట్ బటర్ యూస్ చేయండి, అంటే అన్సాల్టెడ్ బటర్ని. సో మీరు తీసుకునే లేయర్స్ ఎన్ని అయితే అన్నీ సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతూ వెళ్ళండి. ఇక్కడ నేను ఫాలో అయిన మెథడ్ ఏంటి, ఫస్ట్ ఒక స్పాంజ్ పెట్టుకున్నాం, షుగర్ సిరప్ అప్లై చేసాం, క్యారమెల్ విప్పింగ్ క్రీమ్ వేసాం, దాని తర్వాత క్యారమెల్ సాస్తో ఫిల్లింగ్ చేసాం. ఇదే ప్రాసెస్ని అంటిల్ ఫైనల్ లేయర్ పెట్టేదాకా కూడా ఇదే ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో లేట్ అవ్వడానికి గల కారణం వైఫై అనేది లేదు. అండ్ నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ వినాయక చవితికి ఇక్కడ కేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తారనమాట. అంటే విగ్రహాలు అవి వెళ్ళడానికి స్పేస్ కావాలని అని చెప్పారనమాట. సో వైఫై కనెక్షన్ అయితే లేదు. సో దట్ అందుకే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ నిన్నే పోస్ట్ చేయాలి, నిన్నే పోస్ట్ చేయాలి. సో మాకు కనెక్షన్ వచ్చింది కూడా ఈరోజే అనమాట వైఫై. సో అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక అప్డేట్ ఫ్రెండ్స్, నేనైతే అవుట్లెట్ తీసుకోబోతున్నాను. పెద్దదని ఊహించుకోకండి, చిన్నదే. సో ఏంటంటే ఇంట్లో ఉంటుంటే ఆర్డర్స్ అవి సరిగ్గా రావట్లే అండ్ కొంచెం ప్రాబ్లం కూడా ఉందన్నమాట ఇంట్లో ఉండి తీసుకునేదానికి. మనం ఉండే కమ్యూనిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా. సో అదేవిధంగా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేనైతే అవుట్లెట్ అయితే తీసుకుంటున్నాను. ఇంటికి దగ్గరలో ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా రన్ అవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే అవుట్లెట్ అనేది ప్లాన్ చేశాను. నేను తీసుకున్న అవుట్లెట్ రెంట్ సైజ్ ఎట్లా ఉంది అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చూపించబోతున్నాను. మేము మ్యాక్సిమం లాంగ్ వీడియోలో కాకపోయినా షార్ట్ వీడియోలో అయినా మీకు చూపిస్తూ ఉంటాను. సో దట్ ఎవరైనా బిజినెస్ చేయాలి, అవుట్లెట్ తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికో ఒక్కళ్ళకైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇంట్రెస్ట్ లేకపోతే నేను వెయ్యను. అండ్ అలాగే ఏమేమి కొన్నాను, వాటి కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నాను, పర్చేసింగ్ డీటెయిల్స్ అవి కూడా కావాలన్నా కూడా నేను చెప్తూ ఉంటాను. సో దట్ తీసుకునే వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. 10 చోట్ల వెతికే కన్నా ఒకే చోట వెళ్ళి హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నాను కాబట్టి మీకు అది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్స్ కాదండి.
నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే మేము వచ్చింది హైదరాబాద్ కొత్త కాబట్టి మాకు ఎక్కడ ఏముంటాయో తెలీదు. అండ్ ఆల్సో మేమున్న చోటు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ 50 to 1 hour 50 minutes to 1 hour అయితే పట్టేస్తుంది అనమాట. సో అందుకని నేను బాగా సెర్చ్ చేసి బాగా అన్నీ తెలుసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఒకటి రెండు షాపులు కాకుండా 4-5 షాపులు తిరిగి అన్నీ చూసుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని బెస్ట్ ఎక్కడ ఉన్నది, అది మన బడ్జెట్లో కూడా వస్తుందా రావట్లేదా అన్నీ చూసి అన్నీ నేను పర్చేస్ చేసుకుంటున్నాను. మీకు హైదరాబాద్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ డీటెయిల్స్ కావాలంటే కనుక మెసేజ్ చేయండి, నేనైతే షేర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఫైనల్ వచ్చేసి క్రమ్ కోట్ అయిపోయింది. క్రమ్ కోట్ చేసిన తర్వాత మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. అవెంజర్స్ థీమ్ కాబట్టి అందులోనే బాయ్ బర్త్డేకి సంబంధించిన కేక్ కాబట్టి నేను బ్లూ కలర్తో అయితే ఫినిషింగ్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అని. సో ఇకపై నుంచి నేనేం చేస్తానంటే బిజినెస్ కూడా రన్ అవుతూ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం నేను క్లాసెస్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా హ్యాపీగా తీసుకునేటట్టు ఉంటాయి అనే నేను అవుట్లెట్ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే అవుట్లెట్ లేకపోతే కనుక ఇక్కడ ఏంటంటే క్లమ్జీగా ఉంది. ఒక స్టూడియో రూమ్ లాగా సెటప్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్పేస్ కావాలంటున్నారు. మొత్తం వీడియో తీయాలంటే నాకు లైటింగ్ సరిపోవట్లా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే పద్దాక అక్కడవి ఇక్కడ వస్తువులు తీసి సెట్ చేసి ఇది చేసేసరికి నాకు అసలు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఫ్రెండ్స్, లిటరలీ. అందుకే ఈ యొక్క స్టెప్ అనేది తీసుకున్నా, సో దట్ నా బేకింగ్ రిలేటెడ్ సామాన్లన్నీ ఒక చోటకి వెళ్ళిపోతాయి, క్లమ్జీ ఉండదు, ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తున్నాను. అండ్ తడుముకో అక్కర్లేదు, దాన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి హ్యాపీగా బిజినెస్ కూడా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా. అండ్ మీ యొక్క సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హైదరాబాద్లో మీరు ఎక్కడ నుంచైనా హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచి అయినా మీరు డ్రై కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ ఇవ్వాలనుకుంటే నాకు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. మీరు ర్యాపిడో బుక్ చేసుకున్నట్టయితే నేను డెలివరీ అయితే మీకు హ్యాపీగా ఇస్తాను త్రూ అవుట్ హైదరాబాద్. సో అలాగే ఈ మధ్యన నేను 2 వర్క్షాప్స్ కూడా కండక్ట్ అయ్యాను. నేను వెళ్ళి నేర్చుకున్నాను పర్సనల్గా. ఏంటి అంటే ఫాండెంట్లో కస్టమైజ్డ్ మనకి హ్యూమన్ ఫిగరింగ్స్ ఉంటాయి కదా అడ్వాన్స్ లెవెల్లో, అవి. అండ్ అట్ ది సేమ్ టైమ్ 4 టైర్ వెడ్డింగ్ కేక్స్ అవి లగ్జరీగా ఎలా చేయాలనేది కూడా నేను అటెండ్ అయ్యాను అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక అవుట్లెట్లోకి నేను ఎంటర్ అవుతున్నానంటే నేను ఏ విధంగానూ డౌన్ అవ్వకూడదు. కస్టమర్ ఏది అడిగినా సరే ఐఎమ్ రెడీ టు మేక్ అనమాట. ఇదిలో ఉండాలని చెప్పి నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటున్నా. ఇన్ని రోజులు మనకి క్లాసెస్ కూడా సో క్లాసెస్ అడిగినా సరే వీడియోస్ రాకపోవడానికి గల కారణం కూడా అదే అనమాట. అండ్ ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది నాతో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అలా ఎప్పుడన్నా జరిగి క్లమ్జీ అయినప్పుడు ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ నుంచి చేస్తే అది మిస్టేక్ అనేది రెక్టిఫై అయిపోతుంది. ఇక్కడైతే ఎలాంటి విధంగా ప్యానిక్ అవ్వద్దు. అందుకోసమే నేను ఆ క్లిప్ని తీయకుండా మీకు చూస్తారని చెప్పి ఆ క్లిప్ని కూడా వేయడానికి గల కారణం అదే. నా చెయ్యి తగిలిందనమాట, కెమెరాకి తగిలి షేక్ అవ్వడం వల్ల నా చెయ్యి ప్యాలెట్ నైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యింది ఫినిషింగ్ అది. సో దాన్ని మళ్ళీ నార్మల్ క్లియర్ చేస్తూ ఉన్నాం. సో ఇదే అనమాట, మనం చేసే చిన్న మిస్టేక్ని రెక్టిఫై ఎలా చేసుకోవాలనేది కూడా మనకు వచ్చి ఉండాలి. ప్యానిక్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. అండ్ కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడు లాస్ట్ మినిట్ ఆర్డర్స్ అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. మీ దగ్గర ఇనఫ్ టైం ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు తీసుకోండి. లాస్ట్ మినిట్ ఆర్డర్స్ తీసుకుని అవి కరెక్ట్గా సెట్ అవ్వకుండా వెళ్ళిన వెంటనే కస్టమర్ కట్ చేసి, లేకపోతే ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళాల్సిన కేక్స్ కూడా మెల్ట్ అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. సో అందుకే ఎప్పుడన్నా సరే ట్రావెల్ చేసి వెళ్ళాలి అన్న ఆర్డర్స్ని మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని దానికి ఇనఫ్ టైం రెస్ట్ ఇస్తే అది ఎలాంటి డ్యామేజ్ లేకుండా కస్టమర్కి రీచ్ అవుతుందన్నమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రిఫరెన్స్ కూడా మన ఒక వీడియో చూసే ఇచ్చారనమాట. నేను సజెస్ట్ చేశాను, టాయ్స్ లాగా పెడదాము, చిన్నపిల్లోడు ఆడుకుంటారు కూడా తర్వాత అని. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఇదే కాబట్టి సో మనం
ఆల్మోస్ట్ క్లయింట్ ఏ విధంగా కావాలనుకుంటారో ఆ విధంగానే చేయాలి కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా వెళ్ళిపోయాను. అండ్ ఈ కేక్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ వీడియో అయితే ఐ థింక్ నేను స్క్వేర్లో వేసినట్టు గుర్తు, స్క్వేర్ షేప్ కేక్. సో ఇదైతే రౌండ్ షేప్. మీకు 2 డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అని చెప్పి రౌండ్ చేసినప్పుడు ఎలా డెకరేట్ చేసుకోవాలి, స్క్వేర్ చేసినప్పుడు ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది తెలుస్తుందనే డిఫరెన్స్ వేస్తున్నాను. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ కేక్ ప్రైస్ వచ్చేసి నేను 1300 అయితే ఛార్జ్ చేశాను. అవుట్లెట్ తీసుకుంటున్నాను కాబట్టి మేబీ ప్రైజెస్లో కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, మేబీ 50 to 100 రూపీస్, అంతేగాని అంతకన్నా ఎక్కువ ఉండదు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.